అందరికీ నమస్కారం. 15వ తారీఖున బలహీన వర్గాల నాయకుడు, సామాజిక న్యాయం కోసం పోరాడిన వ్యక్తి మహనీయుడు సర్దార్ గౌతులచ్చన్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనసు బాధపడిన సంఘటనలు కొన్ని జరిగినాయి. దాని మీద పత్రికల్లో కూడా రకరకాల కథనాలు వచ్చినాయి. కొన్ని చోట్ల ఉద్దేశపూర్వకంగా తెలిసే నేను కానీ శిరీష్ గారు కానీ నారాయణ గారు కానీ ఆ కార్యక్రమంలో పాలు పంచుకున్నారని, ఈ విషయంలో మొట్టమొదటిగా నేను చెప్పేది ఏమిటంటే, నాకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నాకు ఇచ్చిన గౌరవాన్ని నేను ఎప్పుడూ కూడా జీవితంలో మర్చిపోనని చెప్పేసి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను. 2, నన్ను ఆదరించిన కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నందుకు నిన్న కూడా చెప్పాను. మరొకసారి వారి మనోభావాలు దెబ్బతిన్నందుకు వారికి సారీ చెప్తూ ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు కూడా మరి కార్యకర్తలకు విశదీకరించాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందున్నానని చెప్పేసి మనవి చేస్తాను. ఈ కార్యక్రమాన్ని పార్టీ రహితంగా, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, నూజివీడులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, మంత్రిగా నేనున్నాను కాబట్టి నా నియోజకవర్గంలోని గౌడు సోదరులు అందరూ కూడా జనసేనకు సంబంధించిన వాళ్ళు, టీడీపీ వాళ్ళు ముందు లీడ్లో ఉండి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవాలనే కోరికను నా దగ్గర వెలువచ్చినప్పుడు తప్పకుండా నా సహాయ సహకారాలు ఉంటాయి. ఆయన మహనీయుడు, ఒక బలహీన వర్గాలందరూ కూడా గౌరవించదగ్గ వ్యక్తి. మీరు తప్పకుండా కార్యక్రమాన్ని చేయండి. నా అవసరం ఏమున్నా, నా సహకారం ఏం కావాలన్నా కూడా చేస్తానికి నేను సిద్ధం అని చెప్పేసి నా దగ్గరికి వచ్చిన గౌడ సంఘీయ సోదరులకి నేను చెప్పడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను. ఈ మిగతా పార్టీ దీంట్లో ఇన్వైటీస్ని నిర్ణయించడంలో కానీ, కార్యక్రమం నిర్వహించే ఆలోచనలో భాగం కానీ పార్టీకి ఎటువంటి ప్రమేయం లేదని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాను. ఎక్కడ కూడా పార్టీ అధ్యక్షులు లేకపోతే మండల అధ్యక్షులు అటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇన్వాల్వ్ కాల. కేవలం గౌడ సంఘీయులు, వాళ్ళు గౌడ అధ్యక్షులు, గౌడ సెక్రటరీస్, గౌడ కోశాధికారులు, గౌడ వైస్ ప్రెసిడెంట్, జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, నియోజకవర్గ వాళ్ళు మాత్రమే ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసుకుని చేస్తడం జరిగింది. 9వ తారీఖు 8వ తారీఖు నా దగ్గరకు వచ్చి వాళ్ళు డేటు ఫిక్స్ చేశారు. 15వ తారీఖు 14 అనుకుంటున్నామంటే 14 కష్టంలే, 14 వేరే ప్రోగ్రాం ఉంది, 15వ తారీఖు పెట్టండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఉదయం 11 గంటలకి నాతో డేట్ తీసుకెళ్ళిన తర్వాత నాతో చర్చించిన ఇన్వైటీస్కి సంబంధించి ఈ ఇన్విటేషన్ని నా పిఏకి వాట్సాప్లో పంపించడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా. నేను ఇది కూడా అడిగాను, ఇది కాకుండా ఇంకేమైనా పంపించారా ఇన్వైటీస్ గురించి అని చెప్పేసి నేను పిఏని అడిగితే ఇంకేం పంపించలేదు సార్. దాని కింద నేను కూడా చెక్ చేశాను, ఎందుకంటే వాస్తవాలు తెలుసుకోవాలి కాబట్టి. కేవలం ఇది ఇన్విటేషను ప్లస్ కింద నూజివీడ్ టౌన్లో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్మాణం అవుతున్న గౌతులచ్చన్న గారి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం డిసెంబర్ 15 ఆదివారం ఉదయం 11 గంటలకు సారథి గారు డేట్ ఫిక్స్ చేసి చెప్పారు, కావున షెడ్యూల్లో రాయించగలరని చెప్పేసి మా పిఏ కూడా పెట్టారు. ఇన్విటేషను ఎవరెవరు ఇన్వైటీస్ ఉన్నారని చెప్పేసి. సో తర్వాత వాళ్ళు ఏదైనా ఇన్విటేషన్ కొట్టుండొచ్చు. తర్వాత అందరికీ తెలిసిందే, 9 తర్వాత బిజీగా అందరం కూడా బిజీగా ఉన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కానివ్వండి, లేకపోతే విజన్ 2047 కార్యక్రమం కానివ్వండి, వీటిల్లో బిజీగా ఉండి వారి ఇన్విటేషన్స్ని పూర్తిగా చదివే ప్రయత్నం కూడా నేను చేయలేదు. ఎందుకంటే నాకు తెలిసింది మెయిన్ వాళ్ళందరూ కూడా మన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఒక్కళ్ళే ఉన్నారు. ఇది కూడా అడిగాను, ఏంటి వైఎస్ఆర్సీపీ నాయకురాలని కూడా పిలుస్తున్నారా అని అడిగాను. సార్ వాళ్ళు రారులేండి, ఊరినే కాదు మా చైర్మన్ కదా అని చెప్పేసి వేసామని చెప్పేసి